హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా కేంద్ర మంత్రులందరి చుట్టూ తిరిగి పుష్పగుచ్చాలు ఇచ్చి వస్తే సదరు బీజేపీ నేతలు మాత్రం తెలంగాణ చెవుల్లో క్యాబేజీలు క్యాలీఫ్లవర్లు పెట్టారు. పట్టణ ప్రగతికి పట్టం కట్టామన్న బడ్జెట్లో హైదరాబాద్ లేకపోవడం శోచనీయం. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల లోక్సభ సభ్యులంతా బీజేపీ వారే. వీరిలో ఒకరు కేంద్ర మంత్రి కూడా. అదనంగా డాక్టర్ లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు. ఇందరున్న మెట్రో అన్న పదమే బడ్జెట్లో భూతద్దం పెట్టి వెతికినా కనబడదు. మూసీ సుందరీకరణకు రాష్ట్రం కోరిన 10,000 కోట్ల జాడే లేదు. అందుకే నిన్నటి దినపత్రికలన్నీ మొండి చేయి, గుండు సున్నా వంటి శీర్షికలతో నిండిపోయాయి. విభజన హామీల ఊసేతని కేంద్ర ప్రభుత్వం అని సిపిఐఎం నేతలు ధ్వజమెత్తారు. దాదాపు గంటన్నర సాగిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ అన్న పదం పలికిన పాపాన పోలేదావిడ. బీజేపీకి 8 సీట్లు ఇచ్చింది ఇందుకేనా అని జనం గొళ్ళుమంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కడుగు ముందుకెళ్లి కేంద్ర మంత్రులుగా ఉన్న ఇద్దరు బీజేపీ నేతలు రాజీనామా చేయాలన్నారు. కేంద్రం వివక్షపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామనటం, ఆ మేరకు ఆమోదింపజేయటం సముచితంగా ఉంది. గతంలో తల్లిని చంపి బిడ్డను బయటకి తీశారని వ్యాఖ్యానించిన మోడీ ఆలోచనకు తగిన రీతిలోనే బడ్జెట్ ఉందనడం కరెక్టే. మోడీ మాటను నమ్మి బీజేపీకి 8 సీట్లు కట్టబెట్టిన తెలంగాణకు ఆయన ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అనే వ్యాఖ్యలు రాష్ట్రంలో విస్తృతంగా వినపడుతున్నాయి. ప్రధాని మొదలు అనేక మంది చిన్న పెద్ద మంత్రులను ఢిల్లీలో మన రాష్ట్ర మంత్రులు కలిశారు. 2015 నుండి 2019 వరకు రావాల్సిన వెనుకబడ్డ ప్రాంతాల నిధులను విడుదల చేయాలని ప్రధానినే కోరారు. పీఎం ఆవాస్ యోజన కింద 25 లక్షల ఇండ్లు మంజూరు చేయాలన్నారు. సింగరేణికే నేరుగా బొగ్గు గనులు కేటాయించాలని కోరారు. ఐటీఐఆర్ కారిడార్ కావాలన్నారు. విన్నపాలు వినవలనంటూ ఇటువంటి ఎన్నో విజ్ఞప్తులు చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ బకాయిలు 693 కోట్లు చెల్లించాలని కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కోరారు. ఐపీఎస్ల కేటాయింపులపై కేంద్ర హోంమంత్రిని కోరారు. ప్రాణహిత చేవెళ్ల గాని, పాలమూరు రంగారెడ్డి ఊసు గాని బడ్జెట్లో కనపడదు. హైదరాబాద్, కరీంనగర్, హైదరాబాద్, నాగ్పూర్ ఎలివేటెడ్ కారిడార్లపై నితిన్ గడ్కరీకి చేసిన విజ్ఞప్తులు చెవిటివాడి ముందు శంఖమూదిన చందంగానే మిగిలాయి. ఇవన్నీ వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే ప్రాజెక్టులు. ఏ రాష్ట్రము ఇంత ఖర్చు భరించలేదు. కేంద్ర బడ్జెటరీ కేటాయింపులు లేకుండా వాటిని అమలు చేయలేవు. రియల్ ఎస్టేట్ పునరుజ్జీవానికి ఉపయోగపడే ఆర్ఆర్ఆర్ వంటివి కొన్ని ఉన్న వేలాది మంది ఆశలు, ఏఎన్ఎంలు వంటి ఎందరో కార్మికుల వేతనాలకు సంబంధించిన ఎన్హెచ్ఎం అనే బకాయిల గురించిన అంశాలపై కేంద్రం మాట్లాడదు. రాష్ట్రం నుండి కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్లే ప్రతి రూపాయికి మనకు వచ్చేది 43 పైసలే. అదే బీహార్కి 7 రూపాయలైతే ఉత్తరప్రదేశ్కు 6 రూపాయలు. ఈ వివక్షనే నేడు తెలంగాణ ప్రశ్నిస్తున్నది. దక్షిణాది రాష్ట్రాలపై సాగుతున్న వివక్షపై కేరళ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరిలను కలుపుకుని కార్యాచరణకు పూనుకుంటానని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పడం ఆహ్వానించదగిన విషయం. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంటుందని బండి సంజయ్ చెప్పడం చూసి దేంతో నవ్వాలో తెలియక తెలంగాణ సమాజం అట్టుడుకుతోంది. ఇది అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని శ్రీమన్ కిషన్ రెడ్డి చెప్పడం చూసి బొగ్గు గనులు సొంతం చేసుకున్న యజమానులు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. ఇక ఇది ఉత్ప్రేరక బడ్జెట్ అని ప్రధాని చెప్పడం ఒకంత సాహసమే. ఎరువుల సబ్సిడీని కుదించారు. అమోనియా దిగుమతిపై 20% దిగుమతి సుంకాలు పెంచారు. ఇక వ్యవసాయం సాగేదేమిటి? దేనికిది ఉత్ప్రేరకం? ఉపాధి హామీ పనులకు కేటాయింపులు తగ్గిపోయాయి. నిరుద్యోగ సంక్షోభానికి పరిష్కారాలు లేవు. ఇక ఉత్ప్రేరకాలు ఎవరికి? అందుకే సీతారాం ఏచూరి అన్నట్టు ఇది ఫక్తు తిరోగామి బడ్జెట్.